హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఇదైతే ఇప్పుడు వీడియో అయితే కాదండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందు వీడియో అండి. పిల్లలమ్మ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళవా అని అడిగారు. అయితే చెప్పాలంటే పాపం వాళ్ళ హాలిడేస్ వచ్చినాయి, నాకు కుదరలేదు. మా హస్బెండ్కి అలాగ అవ్వడం వల్ల పాపం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి ఏమీ వెళ్ళలేదు. సరే అయితే పదండి అమ్మ తీసుకెళ్తాను అని చెప్పి అయితే తీసుకెళ్తున్నానండి. ఎక్కడికి అనుకుంటున్నారు మీరైతే? గెస్ట్ చేయండి, చూస్తాను. కామెంట్లో అయితే చెప్పండి మేము ఎక్కడికి వెళ్ళామన్నది. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఈ రూట్ అర్థమైపోతుంది, కాదని అనట్లేదు. ఎక్కడికో కాదండి, ట్యాంక్ బండికి అండి. సరే ట్యాంక్ బండి కన్నా తీసుకెళ్దాము, అక్కడ అవన్నీ చూపిద్దాము, బాగుంటుంది కదా అని చెప్పి ఈ ఆటోలో తీసుకొని అయితే వెళ్తున్నానండి. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆటో బుక్ చేసేసుకొని తీసుకెళ్తున్నానండి. కానీ చెప్పాలంటే ఈవినింగ్ టైంలో మాత్రం ట్యాంక్ బండ్ చాలా బాగుంటుందండి. అంటే అందరికీ తెలుసు, తెలియదు అని అయితే నేను చెప్పాను. నేను చాలాసార్లు చూసానండి, కాకపోతే నైట్ చాలా తక్కువ చూసానన్నమాట. చూడండి ఎంత బాగుంది, మొత్తం లైట్స్ ఆన్ అవుతుంది. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుందండి. పబ్లిక్ కూడా చాలా ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎక్కువ. ఇగోండి ఐస్ క్రీమ్ బండ్లు చూసారా, మనకి ట్యాంక్ బండ్ ఇంకా వచ్చేసాం అనమాట. ఇది ఎన్టీఆర్ పార్క్ అంటాం దీన్ని. అటు సైడ్ ఉన్నది ఎన్టీఆర్ పార్క్. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ పబ్లిక్ చూడండి ఒక్కసారి. ఎంత జనం అంటే అంత జనం ఉన్నారండి. వెదర్ కూడా అబ్బా ఎంత చల్లగా ఉందంటే మొత్తం ఏసీస్ ఆన్ చేసిరా అనిపించింది నాకైతే, అంత చల్లగా ఉందండి. కానీ చాలా బాగుందన్నమాట చూడడానికి, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకోండి అయితే మేము వెళ్తున్నప్పుడు మాకు ఎవరో చెప్పారు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది అన్నారు. సరే చూద్దామని సరే అయితే వెళ్తున్నామండి. ఇవ్వండి మొత్తం ఐస్ క్రీమ్ బండ్స్ ఇవే ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇంకొంచెం చూసారా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోతుంది మెల్లి. అదిగోండి అటు సైడ్ కనిపిస్తుంది చూసారా, అదే ఎగ్జిబిషన్ అన్నమాట. కొత్తగా పడ్డదంటే అండి, మాకైతే తెలీదు. అక్కడ ఎవరో చెప్పారు ఇటు సైడ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది చూడండి ఒకసారి అని చెప్పారు. అయితే వెళ్ళామండి, వెళ్ళలేదని కాదు. ఇదిగోండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూసారా. మేమైతే ఇక్కడ దిగిపోయామండి ఆటోలో. ఇదిగోండి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారండి. కానీ ఒక్క పర్సన్కి 100 రూపీస్ అంటండి. ఇప్పుడు పెద్దోళ్ళకి 100 ఓకే ఒప్పుకుంటా, చిన్న పిల్లలకు కూడానండి మినిమం 3 years లోపు అయితేనే ఫ్రీ అంటే అండి. మిగతా వాళ్ళందరికీ 100 రూపీస్ అంట. సరే ఎందుకు చెప్పు అంత అని చెప్పేసి ఇంకా లోపలికి ఇంకా అటు సైడు చాలా ఉన్నాయండి గేమ్స్. మేము టికెట్ చూసాను, ఇక్కడ ఇట్లా చూసాను అన్నమాట. ఏరోప్లేన్ పెట్టారండి ఎంట్రన్స్లో, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది మనము అక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళేది ఉంటుంది. చాలామంది వెళ్ళట్లేదు. ఇదిగోండి ఇటు సైడ్ లోపలికి కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం కదా అని వెళ్తే నన్ను అడిగితే ఎగ్జిబిషన్ కన్నా ఇక్కడ గేమ్స్ చాలా బాగున్నాయండి. ఎగ్జిబిషన్లో కన్నా ఇక్కడ చాలా బాగున్నాయండి గేమ్స్. ఇగో టెడ్డీ బేర్స్ అండి, అబ్బా ఎంత బాగున్నాయి చూడండి. కలర్ఫుల్ టెడ్డీ బేర్స్ అన్ని రకాలు ఉన్నాయి. మన సింబల్స్ ఇగో చూసారా, చాలా సింబల్స్ అని చాలా ఉన్నాయండి. మొత్తం పిల్లలు ఆడుకునేటివి అన్నమాట ఇవన్నీ మొత్తం. ఇంకోండి ఎక్కువ శాతం చెప్పాలంటే ఎగ్జిబిషన్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారండి పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ. ఇక్కడ ఎక్కువ ఉన్నారనమాట. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. ఇది ట్రైన్ అంటే అండి, నేను అడిగాను అక్కడ ఇది ఏంటంటే ట్రైన్ అంటే ఇది మొత్తం మనం ఏమన్నా తిననీకి అనమాట. చిన్న బేకరీ ప్లస్ అందులో ఇగోండి గేమ్స్. మా పిల్లలు ఏమేమి గేమ్స్ ఆడారు ఏంటి అన్నది మీకు ఈ వ్లాగ్లో అయితే నేను చూపించలేను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే వాళ్ళని ఏమేమి గేమ్స్ ఎక్కిపించాను, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసారు ఏంటి అన్నది మీకు సెకండ్ వ్లాగ్లో అయితే నేను చెప్తానండి. ఓకేనా?